హలో. సో ఇప్పుడైతే టైం వచ్చి 5 అవుతుంది. సో మేమైతే ఈరోజు మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని భీమిలికి అయితే స్టార్ట్ అయిపోయాము. రెడీలు కూడా బాగా అయిపోయాము బీచ్కి కూడా. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసి సన్ రైజ్ ఎంజాయ్ చేసేయండి. ఇంకా అక్కడ ఏమేమి చేసాము, ఏం రీల్స్ షూట్ చేసుకున్నాం అన్నీ చూస్తారు. ఓకేనా, బాయ్. వచ్చేసాం బీచ్. మేమేమో సన్ రైజ్ చూద్దామని వచ్చాము. ఇక్కడేమో వాన పడతా ఉంది. ఇట్లుంటుంది అనమాట క్లైమేట్. సన్ రైజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ అలాగే ఎక్కడ కనపడట్లేదు. బయలుదేరడమే ఏదో మంచి టైం కాదనుకుంటా. నార్మల్గా అయితే బాగుంటుంది ఇక్కడ, బట్ ఏం చేద్దాం. కానీ బీచ్ అనేది ఒక ఎమోషన్ కదా. ఇట్లా పడతా ఉంటే ఇప్పుడు వస్తున్నాడు. యాని చూస్తాడో అర్థం కావట్లా. ఇప్పుడు వస్తున్నాడు. ఏం చేయాలా? బాగానేమో ఇట్లా పడతా ఉంది. ఇప్పుడేమో చూడండి, ఏడు అసలు కనపడట్లేదే. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఒకసారి. రావట్లేదే. సారీ, రాదు. ఎందుకంటే అది కాక ఆ రోజు మమ్మల్ని సూర్యుడు మోసం చేశాడు. నేను వస్తానని చెప్పి మేము ఆడికి వెళ్ళిన తర్వాత రాకుండా సన్ రైజ్ బదులు వానదేవుడిని పంపించాడు. రెయిన్ రైస్ వచ్చింది. డిసప్పాయింటెడ్. అందుకే ఏమీ షూట్ చేయలేదు అనమాట. ఫోన్ అయితే బ్యాగ్లో పెట్టి కూర్చున్నా. ఎక్కడైనా కెమెరా ఇట్లా ఓన్ తీస్తే టప్ నీళ్ళు పడిపోదురు. నెక్స్ట్ టైం పక్కా మీకోసమైనా వెళ్తాను నేను మళ్ళీ భీమిలికి. అప్పుడు వెళ్ళి షూట్ చేస్తాను. ఈ అమ్మాయి వెళ్ళే లోపల మళ్ళీ ఇంకోసారి మిడిల్లో సండే వచ్చిందంటే వెళ్తాము. ఆర్కే బీచ్ కానీ, భీమిలి కానీ, రిషికొండ కానీ, మూడిట్లో ఏదో ఒక బీచ్కి అయితే పోతాం అనమాట. అప్పుడు పక్క సన్ రైజ్ కానీ, సన్సెట్ కానీ అప్పుడు మీకు చూపిస్తాను. సన్ రైజ్ సన్సెట్ ఓన్లీ ఆన్ సండే. సన్సెట్ ఓన్లీ ఆన్ సండే. ఓకే, నో మండే ట్యూస్డే ఇట్లంతా వెళ్ళమన్నమాట. ఎందుకంటే మా ఆయనకి దొరికేదే సండే ఒక్కరోజు లీవు. సో ఆ సండే ఒక్కరోజు నేను తలకాయ తిని మరి తీసుకొని పోతాను. మేము ఇంక వైజాగ్లో ఏం లేవు చూడడానికి. ఎప్పుడు చూడు బీచ్కే, ప్రతి వారం బీచే. సో మీరు కూడా చూసేద్దరు. ఆ రోజు తప్పకుండా చూపిస్తాను. సో ఈసారికి మాత్రం సారీ ఏమనుకోవద్దు. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.